మేడం ఇప్పుడు 2025 సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? తప్పకుండా. సింహరాశి వాళ్ళకి గత సంవత్సరం అంతకుముందు 4, 5 ఏళ్ల నుంచి వీళ్ళకి హ్మ్. అన్ని రంగాల్లో రాణింపు అనేది వస్తుంది అనుకుంటే పాపం రాణింపు అనేది లేదు వీళ్ళకి. అనుకుంటున్నారు కానీ అనుకుంటున్నారు రావట్లేదు. రావట్లేదు. హ్మ్. ఇక సింహరాశి అంటే వాళ్ళకి ఇంకా ఆల్రెడీ ఏంటంటే మనం అనుకున్నది మాకేం అవ్వదు అని ఫిక్స్ అయిపోయారు. ఓహ్! అని చెప్తూ ఉంటారు. మనం వింటూ ఉండాలి తప్ప ఏమి రాదు ఫలితాలు అని చెప్పేసి. హ్మ్. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓకే. ఎంత మంచి ఫలితాలు అంటే వీళ్ళకి ఎప్పటి నుంచో రావాల్సిన స్థిరాస్తులు, ఆస్తి నుంచి వచ్చే పంపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లాభంలోకి రావడం అవుతుంది. హ్మ్. సింహరాశి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉద్యోగంలో గుర్తింపు, ప్రమోషన్స్ రావడం, హ్మ్. దానికి ముందుకు వెళ్ళడం, వ్యాపారం ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం. హ్మ్. అంటే వ్యాపారం మొదలుపెట్టి ఆ వ్యాపారం ముందుకు వెళ్ళదు, వెనక్కి తీయలేము, ఉంచలేము అలాంటి పరిస్థితి వీళ్ళకి. అయితే ఈ వ్యాపారానికి మంచి వాళ్ళు పరిచయాలు అవ్వడము, వాళ్ళ నుంచి మెలకువలు తెలుసుకోవడము, ఎక్స్పాండ్ అవ్వడం అనేది బాగుంది. ముఖ్యంగా రాజకీయ రంగాల వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది సింహరాశి వాళ్ళకి. సో వాళ్ళకి ఒక అంటే సింహరాశిలో మే నుంచి కేతు ఎప్పుడైతే వస్తున్నాడో, రాశిలో కేతు ఉండడం వల్ల ఏంటంటే విపరీతమైన నాలెడ్జ్, హ్మ్. ఏ విషయమైనా విశ్లేషణ అనేది బాగా చేస్తుంటారు. ఇంతకుముందు కూడా విశ్లేషణ ఉంటుంది వీళ్ళకి. సింహరాశి వాళ్ళకి మామూలుగానే ఆలోచించి మాట్లాడతారు, ఏది ఆలోచించుకొని తొందరపడి మాట్లాడరు. ఇప్పుడు కేతు యాడ్ అవ్వడం ఏమవుతుందంటే ఆ ఆలోచన కొన ప్రతి మాట కొన ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా, ఎందుకంటే వాళ్ళ బాధ ఏంటో ఎవరికి అర్థం అవ్వదు. వాళ్ళు ఆలోచించి మాట్లాడతారు కానీ వాళ్ళు చెప్పేది దేనికోసం బాధపడతారంటే జనరల్గా వీళ్ళు ఏంటంటే ఏ బాధ ఏ పరిష్కారం ఏ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ ప్రాబ్లం గురించి మాట్లాడతారు. నేను అప్పుడు ఆ ప్రాబ్లం గురించి ఇలా అనుకున్నాను అని చెప్పేసి. అప్పుడు అనుకున్నాను. అప్పుడు అనుకున్నారు కానీ సాల్వ్ అయిపోయింది కదా ఇక్కడ. అవును. సో దాని గురించి ఆలోచించారు. ఇప్పుడు కేతు రావడం వల్ల అంటే అప్పటికప్పుడు స్పందించి ఇది ఈ విషయం నాకు ఇలా జరిగింది అని చెప్పి చెప్పడం వల్ల వీళ్ళకి ఒక గుర్తింపు అనేది, రాణింపు అనేది ఉంది సింహరాశి వాళ్ళకి. హ్మ్. ముఖ్యంగా ఉద్యోగాలకి, వ్యాపారాలకి, విద్యార్థులకి, తర్వాత వివాహాల ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. హ్మ్. చక్కగా వీళ్ళు ఏ పనైనా అనుకున్న అనుకోని సాధించగలుగుతారు. హ్మ్. ఇది సింహరాశి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్, హ్మ్. అన్నీ బాగున్నప్పటికీ వీళ్ళకి అష్టమశని ప్రారంభం అవుతుంది. ఓహ్! హ్మ్. అక్కడి నుంచి కాస్తంత మళ్ళీ కాస్త డౌన్‌ఫాల్. ఆలస్యము, కాస్త బద్ధకము, కాస్త ఇబ్బందులు. హ్మ్. ఇవన్నీ తగ్గించాలి అంటే మెయిన్ కావాల్సింది ఏంటంటే సూర్యోదయం పూర్వమే నిద్ర లేవడం, హ్మ్. సూర్య నమస్కారాలు చేసుకోవడం, హ్మ్. ప్రతి ఆదివారం ప్రదక్షిణాలు చేయడం, నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయడం చేసుకుంటూ వెళ్ళడము. తర్వాత ఇంట్లో నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఉంటాం. అంటే వినడము, లేకపోతే చదవడము. ఒకసారి హనుమాన్ చాలీసా చదువుకోవడము, లేకపోతే ఇంట్లో వినడం. హ్మ్. ఇలా చేసుకుంటూ వెళ్ళి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇంట్లో అరుణ పారాయణం చేయించుకోవడం, ఆదిత్య హృదయం చదివించుకోవడం కానీ, పారాయణ చేయించడం కానీ చేస్తూ ఉంటే ఆ అంటే దీర్ఘకాల వ్యాధులకి నివారణ ఈ సంవత్సరం వాళ్ళకి. అంటే హ్మ్. ఎన్నాళ్ళ నుంచో సమస్య పడుతూ అనారోగ్య సమస్యలు ఉండి దానికి ఆ మందు దొరక్క వాళ్ళు ఎన్ని డాక్టర్కి వెళ్ళినా ఆ మందులకి అసలు కనిపించకపోవడం ఉండడం వల్ల ఈ సంవత్సరం వాళ్ళకి ఆ మందు దొరకడం అనేది జరుగుతుంది. అలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అవుతుంది వీళ్ళు. హుహు. అందుకని వీళ్ళు ఇంట్లో అరుణ పారాయణ చేయించడం వల్ల పరిష్కారం దొరికి ఆ దీర్ఘకాల రోగాల నుంచి బయటపడతారు. హ్మ్. అంటే సింహరాశి అందరికీ ఉండదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది. వాళ్ళకి. హ్మ్. సో ప్రతి వాళ్ళు సింహరాశి వాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చేయాల్సింది ఏంటంటే సూర్యోదయం పూర్వమే నిద్ర లేవడం, హ్మ్. సూర్య నమస్కారం చేసుకొని వెళ్ళడం. అప్పుడు వీళ్ళకి శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది దొరుకుతుంది. లేకపోతే ఆయన క్రమశిక్షణలో పెట్టడం అనేది మామూలుగా ఉండదు కదా, చాలా ఇబ్బంది పెడతాడు. ఓకే. అలాంటి ఇబ్బంది నుంచి బయటపడాలంటే సింహరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఇది. హ్మ్.